ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు బేబీ పొట్టలో కరెక్ట్గా పెరుగుతుందా లేదా అనేది ఎలా తెలుసుకోగలుగుతారు అంటే మనకు బేబీ గ్రోత్ అడిక్వేట్ ఉంది అని తెలుసుకోవడానికి ఇవి సంకేతాలు అన్నట్టు. అంటే మనకు మనం ఎలా తెలుసుకోగలుగుతాము అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బేబీ కిక్స్, అంటే లోపల బేబీ మూమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి అన్నంత వరకు నథింగ్ టు వరీ. అట్లీస్ట్ మినిమం 10 మూమెంట్స్ పర్ డే ఉండాలి. అంటే రోజంతా కౌంట్ చేయడం కుదరట్లేదు అన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ తర్వాత 1 అవర్లో 3 మూమెంట్స్, లంచ్ తర్వాత 1 అవర్లో 3 మూమెంట్స్, మళ్ళీ నైట్ డిన్నర్ తర్వాత 1 అవర్లో 3 మూమెంట్స్, అలా ఉన్న ఓవరాల్గా 9 మూమెంట్స్ పర్ డే అక్కడే వచ్చేసింది. సెకండ్ థింగ్ ఏంటంటే ఫండల్ హైట్. అంటే మీరు చెకప్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెక్ చేస్తారు. అంటే మనకు సింఫైస్ ఆఫ్ ఫండల్ హైట్ అంటాం. ప్యూబిక్ బోన్ నుంచి యూట్రస్ ఫండస్ వరకు హైట్ ఎలా ఉంది, అది మనకు వీక్స్ ఆఫ్ గెస్టేషన్కి కరస్పాండింగ్ ఉందా లేదా అనేది చూస్తాం. సో దాన్ని బట్టి కూడా లోపల బేబీ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉందని మనం చెప్పగలుగుతాం. అండ్ ఆఫ్ కోర్స్ మనకు కన్ఫర్మేషన్ ఏంటంటే అల్ట్రాసౌండ్. సో స్కాన్ చేసినప్పుడు ఏంటంటే అందులో మనకు వెయిట్ పరంగా కానీ ఉమ్మినీరు పరంగా కానీ అండ్ అవివాల్ అంటే లైక్ ఎస్పెషలీ ఫీమర్ లెంత్ కానీ మనకు హెడ్ సర్కంఫరెన్స్, అబ్డామినల్ సర్కంఫరెన్స్, బేబీది పొట్టది, ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. సో అవన్నీ కూడా మనకు కరెక్ట్గా వీక్స్ ఆఫ్ గెస్టేషన్కి కరస్పాండింగ్ ఉంది అన్నప్పుడు అప్పుడు కూడా గ్రోత్ అడిక్వేట్గా ఉన్నట్టు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వెయిట్ గెయిన్. ఇప్పుడు తల్లి తనకు అంటే యావరేజ్గా ప్రెగ్నెన్సీలో పర్ మంత్ 2 to 3 kgs పెరుగుతారు. సో అలా మెటర్నల్ వెయిట్ గెయిన్ అంటే మదర్ కరెక్ట్గా బరువు పెరుగుతున్నారు అంటే డెఫినెట్గా లోపల బేబీ కూడా కరెక్ట్గా పెరుగుతున్నట్టే. సో వీటన్నిటి వల్ల ఏంటంటే మనం తెలుసుకోగలుగుతాం, ఓకే ఫైన్ బేబీ గ్రోత్ కరెక్ట్గానే ఉంది. అండ్ అఫ్ కోర్స్ స్కాన్లో ఏంటంటే మనకు అన్ని పారామీటర్స్ కరస్పాండింగ్ ఉందా లేదా, హార్ట్ బీట్ ఎలా ఉంది, ఉమ్మినీరు ఎలా ఉంది అనేది స్కాన్లో తెలుస్తుంది. బట్ క్లినికల్గా మీరు ఇంట్లో తెలుసుకోవాలి అనుకుంటే మనకు పొట్ట సైజ్ అంటే టైం టు టైం కరెక్ట్గా పెరుగుతుందా అదొకటిను, మూమెంట్స్ ఉన్నాయా లేదా అనేది అదొకటి గమనించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.